and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికి వందనాలు. What a privilege you give us to come and share the word of God with you. మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చే ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాము. Like every time I want to say that God's faithfulness is great and his mercies are new every morning. ప్రతిసారి నేను చెప్పే రీతిగా మరి ఆయన కనికరము ప్రతి ఉదయం నూతనంగా పుట్టుచున్నది, ఆయన వాత్సల్యత నిరంతరం కొనసాగుచున్నది. And whatever your circumstances may be, like Paul learned to say, rejoice in the Lord, and again I say rejoice. మీ పరిస్థితులు ఏవైనా ఎలాగున్నా సరే పౌలు గారు నేర్పించిన రీతిగా మనం ప్రభునందు ఆనందించాలి. మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి అని చెప్పి ఉన్నాడు. And when you keep praising God in all your circumstances, you will learn that the pain or the suffering will slowly disappear from your life. అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించడం మనం ఎప్పుడైతే అలవర్చుకొని నేర్చుకుంటామో వాటంతట అవే పరిస్థితులు మనలో నుండి వెళ్ళిపోతూ ఉంటాయి, అదృశ్యమైపోతుంటాయి. You are not looking at this telecast by accident. ఏదో అనుకోకుండా అకస్మాత్తుగా నువ్వు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం రాలేదు నీకు. God in his mercies has set this appropriate time, date that we could come and meet you and tell you about Jesus Christ. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఏర్పరిచినటువంటి విధానాన్ని బట్టే మీ మధ్యలోనికి వచ్చి ఈ వాక్యాన్ని మేము మీతో పంచుకోగలుగుతున్నాం. దేవుడే ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. You know, in this world that we live, somehow the media, television, many ads give preference for the body that we have. మనం జీవిస్తున్నటువంటి లోకంలో మీడియా కానీ టీవీ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ మన భౌతిక సంబంధమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ చెప్తున్నారు. And you will be surprised to see that God gave preference to body, but he gives more preference to the soul. దేవుడు ఈ శరీరానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఉన్నాడు, అయితే దానికి మించి ఆత్మకు ఎంతో గొప్ప ప్రాధాన్యతనిచ్చి ఉన్నాడని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యం కలుగజేస్తుండొచ్చు. One of the great football players, Diego Maradona, an insurance company insured his leg for more than 2 crore rupees 20 years before. డిగో మారడోనా అనే ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వారు 20 సంవత్సరాల క్రితము 2 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ ఇచ్చి ఉన్నారు తన కాలు విషయంలో. Somehow this world that we live gives lot of preference for the body. మనం జీవిస్తున్న లోకంలో ఎక్కువ ప్రాధాన్యత ఈ దేహానికే ఇస్తూ ఉంటారు. If you look fair and beautiful, every director, every producer will want you in their film. మీరు తెలుపుగా చక్కగా అందంగా చక్కగా ఉన్నట్లయితే ప్రతి డైరెక్టర్ గాని నిర్మాతలు గాని మీ చుట్టూ తిరుగుతుంటారు మీరు కావాలని వారి ఫిలింలో యాక్ట్ చేయాలని. And this modern world we are living, nobody give preference for your character, the very spirit and what is inside you. ఈ ఆధునిక ప్రపంచంలో మన అంతర్గత స్థితి, మన ఆత్మీయ స్థితిని గురించి మన ఆత్మను గురించి ఏమాత్రం ఆలోచించేవారు ఎవరు లేరండి లోకంలో. And even this somehow has come into Christianity. ఏదో ఒక రీతిగా ఇది క్రైస్తవత్వంలో కూడా ప్రవేశించిందే ధోరణి. I want to tell you, when husband and wife, they regularly attended church. మరొక భార్య భర్త ఉన్నారు, వారు క్రమం తప్పకుండా ప్రతి వారము సంఘానికి హాజరవుతూ ఉంటారు, దేవుని మందిరానికి వెళ్తారు. They would go to church happily, and while coming back they would have great argument and come back home. వారు సంతోషంగా దేవునికి మందిరానికి కలిసి వెళ్ళేవారు, వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో వారిద్దరూ వాదించుకుంటూ వచ్చేవారు ఒకరితో ఒకరు. The problem was, whenever they went to church, when the wife saw that some ladies were wearing bigger gold chains and better dressed, while coming back she'll fight with the husband and see how that lady is having such a big chain, such a good dress. సమస్య ఏంటంటే ఈ యొక్క స్త్రీ అక్కడికి సంఘానికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆమె కంటే ఎక్కువగా బంగారం ధరించుకున్నా మంచి వస్త్రాలు ధరించుకున్నా తిరుగు ప్రయాణంలో భర్తతో వాదించేది, ఆమెకి ఎంత బంగారం ఉంది, ఎంత మంచి వస్త్రాలు ఉన్నాయి, నాకు లేవు కదా అని బాధపడుతూ ఆయన వాదిస్తూ ఉండేది ఆయనతో. And the husband was thinking, what is the use of going to church? Because whenever I go to church, coming back, we are only fighting and arguing and coming out. ఈ భర్త ఏం ఆలోచిస్తూ ఉండేవాడంటే ఈ మందిరానికి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏంటి, ఎప్పుడు వెళ్ళినా గానీ మేము నాతో పోట్లాడుతూ తిరిగి వస్తుంది కదా మందిరానికి, ఇలా వెళ్ళినప్పుడు ఇలానే జరుగుతుంది ప్రతిసారి అని చెప్తుంది, ఆలోచిస్తున్నాడు ఈయన. So somehow the church has become a place where people wear new dresses. Whatever is new, they'll wear to church and go to show to whom? I don't know, whether to show to God or to show to people. ఏదో రీతిగా ఈ సంఘానికి వెళ్ళేవారు ఎలా తయారయ్యారంటే మరి వారు దేవునికి చూపించడానికో మనుషులకు చూపించడానికో తెలియదు కానీ ఏది కొత్తది ఉంటే ఆ కొత్త వస్త్రాలు అక్కడికి వేసుకొని వెళ్ళి అందరికి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. I am not against wearing good dresses. We should look nice.
అంటే మంచి వస్త్రాలు ధరించుకోవద్దని నేను వ్యతిరేకిని కాదు, మనం మంచి వస్త్రాలు ధరించుకోవాలి. But don't be like this lady. Happily go to church, and after church, because you are seeing others what they are wearing and how they are, come back fighting. మరి మందిరానికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఈ స్త్రీలాగా ఉండొద్దు. మరి ఇతరులు ఏం ధరించుకున్నారు, వారు ఎలాగున్నారు, వాళ్ళ స్థితి ఎలాగుందని చూసి వాదించుకుంటూ పోట్లాడుకుంటూ రావటం కాదు. But we as Christians are called to focus on our soul, which is important. అయితే క్రైస్తవులుగా మనము మన ఆత్మ మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించడానికి అన్నట్టుగా చేయబడ్డాం. Every human being is made up of 3 main parts. ప్రతి మనుషుడు కూడా 3 భాగాలుగా చేయబడి ఉన్నారు. One is the body, ఒకటి దేహము, next is the spirit, తర్వాత ఆత్మ, and last is the soul. చివరికి ఆయనకు ఒక ప్రాణం ఉంటుంది. So these 3 are different. ఈ 3 విభిన్నంగా ఉన్నాయి. The soul doesn't become old. ఈ ఆత్మకు ముసలితనం అన్నది లేదు, రాదు. The spirit sometimes is very forceful and sometimes can be very calm and ఈ quiet. ఆత్మ కొన్నిసార్లు వేగవంతంగా దూసుకొని వెళ్ళినట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు ఏమో మౌనంగా ప్రశాంతంగా And the ఉంటుంది. body, as one of the philosophers said, our body is a wasting material. మన దేహమేమో వ్యర్థ పదార్థాలు ఉన్నటువంటి స్థితి కలిగినటువంటిదిగా అన్నట్టుగా చెప్పి ఉన్నారు ఒకరు. So only when every child is born in this world, they come out crying. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ, చిన్న బిడ్డ ఏడుస్తూ విలపిస్తూ కన్నీటితో బయటకు వస్తూ ఉంటారు. Why he cries and comes? ఎందుకు ఏడుస్తూ బయటకు వస్తాడు అలాగా? Because once you enter this world, your body is at the mercy of quite strong and wealthy people. ఒక్కసారి గనక నువ్వు ఈ లోకంలోకి ప్రవేశిస్తే, జన్మించినప్పుడు బలిష్ఠులైన వారి చేతి కింద లేదా ధనవంతులైన వారి చేతి కింద వారి కనికరం కొరకు అన్నట్టుగా కనిపెట్టే పరిస్థితిలో I ఉండిపోతున్నా. want to give you an example. ఒక ఉదాహరణ మీకు చెప్పాలని In ఆశపడుతున్నాను. Mumbai, in October, one rich builder, ముంబై పట్టణంలో అక్టోబర్ మాసంలో ఒక ధనికుడైనటువంటి బిల్డర్ ఉన్నాడు. from his house, he took his Mercedes-Benz car and came to his office. అతడు తన ఇంటి నుండి మెర్సిడెస్ బెంజ్ కార్ తీసుకొని బయలుదేరాడు. ఆఫీస్కి వచ్చి ఉన్నాడు అక్కడి నుండి, ఇంటి దగ్గర నుండి. When he got down and from the Mercedes-Benz car to his office, 2 young boys came and they shot him. మరి అతడు దిగగానే, ఆఫీస్ దగ్గర దిగగానే 2 యవనస్తులు అతన్ని షూట్ చేసి కాల్చి పడేశారు. I want to ask you, could that man save himself? నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఆ వ్యక్తి తనను తాను కాపాడుకోగలిగాడా? Not at all. ఏమాత్రం The కాపాడుకోలేకపోయాడు. same is with you and me. అదే రీతిగా నీ విషయంలో, నా విషయంలో ఉంటుందని. Whatever you're going to do for the body today or tomorrow, it is going to perish. ఈ దేహం కొరకు నువ్వు ఈ రోజు గాని రేపు గాని ఎప్పుడు ఏది చేసినా అది నశించిపోయే పరిస్థితే ఉంటుంది. But somehow the technology, the medicines, the doctors are coming with everyday new to somehow sustain the body and make it look young. అయితే సాంకేతిక పరంగా కానీ, మందులు మరి ఔషధాల పరంగా కానీ ఎంతో అభివృద్ధి సాధించి కొత్త కొత్త మందులు కనుగొని ఈ దేహాన్ని దారుఢ్యాన్ని పెంచుకోవడానికి, అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. And as one of the pastors said, if you're depressed that you have no hair on the head, go to a clinic, spend some money, they'll fix some hair on your head. ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు కృంగిపోయి నిరాశలో ఉన్నట్లయితే, నీ తల వెంట్రుకలన్నీ రాలిపోతే, నువ్వు ఎవరికైనా హాస్పిటల్కి వెళ్తే అక్కడ కొంత డబ్బు ఖర్చు పెడితే వారు నీ తల మీద కొన్ని బొచ్చు పెడతారు. So everything the world has to offer is for the body. కాబట్టి లోకము దేహానికి సంబంధించిన అన్నిటి కొరకు From అందుబాటులో small, ఉంటున్నాయని. I've been looking at newspaper and news. చిన్ననాటి నుండి ఈ వార్తా పత్రికలు చదువుతున్నాను, వార్తలు చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. Every time some ad will come up and say, if you put this cream, you'll become fair. ప్రతిసారి ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఏమంటారంటే, ఈ క్రీమ్ మీరు పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా అందంగా And ఉంటారంట. one more time, an ad had come where they said, if you use this oil, your hair will not fall. మరొకసారి ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఏమంటున్నారంటే, ఈ తైలం మీరు వాడినట్లయితే మీ వెంట్రుకలు రాలిపోవు అన్నారు. Immediately I went and bought it oil and put more hair fell down. మరి వెంటనే వెళ్ళి ఆ తైలం కొనుక్కొని వచ్చాను, ఆ బాటిల్ తీసుకొని వచ్చి తైలం పెట్టుకోగానే ఇంకా ఎక్కువగా రాలిపోయాయి వెంట్రుకలు. So people are promising many things. కాబట్టి ప్రజలు ఎక్కువ విషయాలు వారు వాగ్దానం చేస్తున్నారు, మాటిస్తున్నారు. But should we be carried away by all this? వీటన్నిటిని బట్టి మనం కొట్టుకొని పోతుంటాం ఆ మాటలతో. Not at all. ఏమాత్రం కాదండి. Because we are living in the land of dying, going to the land of living. ఎందుకంటే మనము నశించిపోయే లోకంలో జీవిస్తున్నాము, నిరంతరం ఉండబోయే జీవితంలో అక్కడ ఉండబోతున్నాం. If you believe Jesus Christ, నీవు గనక యేసుక్రీస్తుని and you నమ్మినట్లయితే, have been baptized in His church, ఆయన సంఘంలో నువ్వు బాప్తిజం పొందిన వ్యక్తిగా you don't ఉన్నట్లయితే, have to fear for your body. నీ దేహం కొరకు నువ్వేమాత్రం భయపడనక్కర్లేదు. When your body dies,
your soul will be in heaven. ఎందుకంటే నీ దేహంలో నువ్వు చనిపోగానే నీ ఆత్మ పరలోకానికి చేరుకుంటుంది. So today Christians, what they're doing is, because they're so scared of their body hurt, they're trying to compromise with everything in the world. ఈ రోజు చూస్తే ప్రపంచంలో క్రైస్తవులు వారి దేహం కొరకు ఏమైతుందో అని భయపడుతూ ఆ భయాన్ని బట్టి రాజీ పడిపోతున్నారు దేహం కోసం. You know, when you get along with the world, you're not doing a favor for the world. మీరు లోకంతో కలిసి కొట్టుకొని పోతున్నట్లయితే, లోకానుసారంగా వెళ్ళినట్లయితే లోకానికి మేలుకరంగా ఉన్నవారు కాదు. The greatest favor you can do for the world is when you say no to them and show the truth. వారు చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోకుండా వద్దని చెప్పినప్పుడే నువ్వు లోకానికి మేలుకరంగా ఉండగలుగుతావు, మేలు చేయగలుగుతావు. For example, ఉదాహరణకి, if everybody in the world a norm is to steal money, you have to say no, because the Bible says thou shalt not steal. ఈ లోకంలో ప్రతి ఒక్కరు డబ్బు దొంగిలించే విషయంలో సాధారణంగానే భావిస్తారు, కానీ నీవు డబ్బు దొంగిలించకూడదు, ఎందుకంటే వాక్యం చెప్తుంది దొంగిలకూడదు అని. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. So somehow as Christians we should take out our mind from the body and focus on the soul, which nobody can kill. కాబట్టి మనము దేవుని వాక్య ప్రకారం ఏదో ఒక రీతిగా మన మనసును దృష్టిని మళ్లింపజేసుకొని దేహం మీద కాకుండా ఆత్మ మీద దృష్టి నిలపాలి. All the world that has to offer is to satisfy our body. లోకము చేసేదంతా కూడా మన శరీరానికి ఏదో తృప్తి కలగజేయడానికి చేసే ప్రయత్నాలే. But the body has limited time. అయితే ఈ దేహానికి ఒక పరిమితమైన సమయం, ఒక కాలం ఉన్నది. But the soul which Jesus wants to save can live forever and ever. అయితే యేసయ్య రక్షించాలని కోరుకుంటున్నటువంటి నీ ఆత్మ నిరంతరము ఎల్లకాలం బ్రతికి ఉంటుంది. Matthew 10:28 Jesus said, మత్తయి సువార్త 10:28 యేసుక్రీస్తు వారు అన్నాడు, మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. What is Jesus saying? యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నాడండి? Do not fear those people who will kill your body. నీ ఆత్మను చంపనేరక దేహంనే చంపువారికి భయపడకండి. Fear the one who can kill your body and soul. అయితే ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. I want to ask you a question. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని కోరుచున్నాను. Can Satan kill your soul? సాతాను నీ ఆత్మను చంపగలదా? Not at all. ఏమాత్రం చంపలేడు వాడు. Because God has given that soul, only God can destroy. ఎందుకంటే ఆ ఆత్మను దేవుడు మాత్రమే ఇచ్చాడు గనుక దేవుడు మాత్రమే దాన్ని నశింపజేయగలడు. Satan can surely torment your soul after you die. అయితే నువ్వు చనిపోయిన తర్వాత తప్పక నీ ఆత్మ నరకంలో సాతాను నశింపజేయడానికి అవకాశం ఉందండి, జాగ్రత్త. You know, once one man of God was praying. ఒకసారి ఒక దైవజనుడు ప్రార్థన He చేస్తా was ఉన్నాడు. very sick for 6 months. 6 నెలల పాటు చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. So, because he was spending so much of time in prayer, suddenly one time God showed him a vision. ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ దేవునితో ఉన్నాడు గనక ఆ ప్రార్థన సమయంలో దేవుడు ఒక దర్శనాన్ని అతనికి చూపించి He ఉన్నాడు. saw that the angel of the Lord came and took him with his mighty hand. ప్రభు యొక్క దూత వచ్చి తన బలమైన హస్తంతో ఇతన్ని తీసుకొని వెళ్ళినట్టుగా దర్శనంలో చూస్తున్నాడు ఈ వ్యక్తి. And he was traveling at such a speed towards heaven, and he was crossing the stars, the planets, and going. ఎంతో వేగంగా వారు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ఈ సూర్య చంద్ర నక్షత్రాలను దాటుకొని దూసుకొని నేరుగా వెళ్ళిపోతున్నారు వేగంగా. And when he went in heaven, he saw a beautiful light. అక్కడ పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైనటువంటి వెలుగును చూసి ఉన్నాడు, చక్కని And he అందమైనది. saw Jesus seated on the throne in perfect control of the world. అక్కడ యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడై లోకాన్ని తన స్వాధీనంలో నిలుపుకున్నట్టుగా చూసి ఉన్నాడు. And when he was there, God showed him something which he could not forget. అతడు అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని అతనికి చూపించాడు, అది ఎప్పుడు కూడా అతడు మర్చిపోలేడు అనమాట. He saw one of the country's president was walking. ఒక దేశం యొక్క రాష్ట్రపతి ప్రెసిడెంట్ నడిచి వెళ్తున్నట్టుగా చూశాడు. And all the bodyguards were around him. ఈ అంగరక్షకులందరూ ఆయన చుట్టుకొని ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. Suddenly he saw somebody shooting that man. అకస్మాత్తుగా వారు ఎవరో చూశారు ఈ వ్యక్తిని షూట్ And చేస్తున్నట్టుగా. this man fell down. ఈ వ్యక్తి కింద పడిపోయాడు. When he fell down, his soul came out of the body. అతడు పడిపోయినప్పుడు అతని శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చినట్టుగా Now the చూశాడు. soul didn't know that he's dead. అయితే ఆత్మకు ఆ వ్యక్తి చనిపోయినట్టుగా తెలియదు. And his soul was looking at his body and thinking, what has happened to my body? ఆయన ఆత్మ ఆయన దేహం వైపు చూస్తూ అంటుంది, అరే నా శరీరానికి ఏమైంది అన్నట్టుగా ఆలోచిస్తుంది. Same like earth, how the soldiers were there protecting this man, even some type of angels came and start protecting him and trying to tell him to come friend.
అదే రీతిగా మరి తన శరీరాన్ని కాపాడడానికి అంగరక్షకులు ఎలాగ తన చుట్టూండి కాపలా ఉన్నారో తన ఆత్మను కాపలా కాయడానికి కూడా దేవదూతలు వచ్చినట్టుగా అతడు చూసి ఉన్నాడు. So soon the soul realized that he was dead. ఆత్మకి ఇప్పుడు అసలు విషయం అర్థమైంది ఏంటంటే అతడు చనిపోయాడన్న విషయం And అర్థమైంది. immediately those angels were nobody but demon angels. వెంటనే అతనికి అర్థమైన విషయం ఏంటంటే ఆ దూతలు ఎవరో కాదు గాని యమదూతలు, సాతాను దూతలు వచ్చారు. And they start troubling him and hurting him and taking him by force to hell. అతన్ని గాయపెడుతూ, కష్టపెడుతూ, బాధ పెడుతూ అతన్ని తీసుకొని వెళ్తున్నట్టుగా అతడు చూస్తున్నాడు. Why am I telling you this? ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నాను? Your soul is very important. ఆత్మ చాలా చాలా ప్రాముఖ్యమైందండి. Not the body. దేహం కాదండి ముఖ్యమైనది. Yes, body we have to take care. అవును, దేహం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, శ్రద్ధ వహించాలి. Take care, you're going to get old, the body is going to get weak, and your eyes is going to become weak, and one day you're going to die. అయితే ఈ దేహము బలహీనమవుతుంది, ఈ శరీరం బలహీనమవుతుంది, నీ కన్ను దృష్టి కోల్పోతావు, ఒకరోజు చనిపోవాల్సి ఉంటుంది ఈ దేహంలో. And of course, sometimes I also feel that I also want to be forever young. కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది ఎప్పుడు ఇలాగే యవనస్తుడిగా ఉంటే బాగుండు అన్నట్టుగా ఆలోచన But వస్తుంది. anyway, that is never going to come true. అయితే అది వాస్తవంగా ఎప్పుడు అది జరగదు. So today I want to tell you, whatever you're going to feed to the soul, be very careful. కాబట్టి ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే మీ ఆత్మకు మీరు ఏమి పోషణ ఇస్తున్నారన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Here Jesus says, and fear not them who kill your body. That means there are people who can kill your body. మీ దేహాన్ని చంపువారికి భయపడకండి ఏమాత్రమని యేసుక్రీస్తు వారు అంటున్నాడు. అంటే దాని అర్థము మీ దేహాన్ని చంపేవారు ఉన్నారు. You know, people can kill your bodies in many ways. ఎన్నో విధాలుగా మీ దేహాన్ని ప్రజలు చంపడానికి అవకాశాలు ఉన్నాయి. Some people can just gossip and finish your body. కొందరు నీ గురించి గుసగుసలాడి లేనిపోనివి చెప్పేసి నేను చంపొచ్చు నీ Some దేహాన్ని. can keep repeatedly telling you that you don't look beautiful, you're dark, nobody's going to marry you and finish your life. నువ్వు నల్లగా ఉన్నావు, అంత అందంగా లేవు, నిన్నెవరు పెళ్లి చేసుకోరు, నీకు ఎవరు వివాహం చేయరు, మరి నీ పరిస్థితి అలా అంతే అన్నట్టుగా కృంగదీస్తూ ఉంటారు, చంపేస్తుంటారు, మాటలతో బాధ పెడుతూ ఉంటారు. Sometimes the rich and the famous can use medicine to kill your body. కొన్నిసార్లు ధనవంతులు వారికి ఉన్నటువంటి ఆ మందులతో నిన్ను చంపడానికి ప్రయత్నాలు చేయొచ్చు నీ శరీరాన్ని. But Jesus is telling, fear not that who can kill your body. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే మీ దేహాన్ని చంపే వారికి ఏమాత్రం భయపడకండి అంటున్నాడు. But fear the one who can kill your soul. అయితే మీ ఆత్మను చంపగల వానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. అంటే ఒక్కి నొక్కానిచ్చి చెప్తున్నాడు విషయాన్ని. Because my dear brother and sister, ఎందుకంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, your life is short on the earth. ఈ భూమి మీద ఉన్న జీవితం చాలా చిన్నది. Whatever you will try, మీరు ఏది చేసినా గాని, let any modern medicine come. ఆధునికంగా ఏ ఔషధాలు వచ్చినా, మందులు The వచ్చినా, greatest destroyer of people is nothing but death till today. మరి ఇప్పుడు తాజాగా మనుషుల్ని చంపేది ఇంకేదో వచ్చి కొత్తగా చంపేది కాదు గాని మరణం అన్నది ఉన్నది కనుక మరణమే చంపేస్తుంది అందరినీ. So you should not be carried away by technology and everything. Let me tell you, what God has done from before, nobody can change that. కాబట్టి సాంకేతిక పరంగా వచ్చే మార్పులను బట్టో దేని బట్టో కాదు గాని ఒక విషయాన్ని గ్రహించాలి, దేవుడు తలపెట్టిన దాన్ని ఎవరు మార్చలేరు మొదటి నుండి. Today if you're watching this telecast, ఒకవేళ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నువ్వు you have not వీక్షిస్తున్నట్లయితే, accepted Jesus Christ as your, ఇంకా నువ్వు యేసయ్యను అంగీకరించిన వ్యక్తిగా ఉన్నట్లయితే, then you have to fear both body and soul. అప్పుడు నువ్వు నీ యొక్క శరీరం విషయంలోనూ ఆత్మ విషయంలోనూ రెండిట్లో భయపడాల్సి You ఉంటుంది. can accept Jesus by believing and confessing with your mouth. మీ నోటితో ఒప్పుకొని మీ హృదయంతో నమ్మి యేసయ్యను నమ్ముకొని ఒప్పుకోవాలి మీరు తప్పక. And I want to tell you, not only Jesus loves you and loves your body, even he wants to protect your soul. యేసు మిమ్మల్ని ప్రేమించి మీ శరీరాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, మీ ఆత్మను కూడా ఆయన రక్షించాలని కోరుచున్నాడు. And more importantly is, when you leave this world, where are you going? అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు అన్న విషయం చాలా ప్రాముఖ్యం. Are you going to hell? Are you going to heaven? నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావా, పరలోకానికి వెళ్తావా? People might say, who has seen heaven and hell? Let us go on in life. అరే నరకము పరలోకం అని ఎవరు చూసి వచ్చారండి, అలాగే మనం కొనసాగాలి జీవించాలని అంటూ ఉంటారు ప్రజలు. But Jesus says the other way. అయితే యేసు మరొక కోణంలో చెప్తున్నాడు. He says you can be in the world, but you should not be part of the world. మీరు లోకంలో జీవించాలి కానీ లోకంలో భాగస్వాములు కాకూడదు అంటున్నాడు. So John 17:15-20. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము 20వ వచనం చూసినట్లయితే, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు గాని దుష్టి నుండి లేక కీడు నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అంటున్నాడు. What is Jesus telling? యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడండి He's praying ఇక్కడ? to the Father and telling, God, let them be in the world, but not of the world. మరి
ఆయన ప్రార్థన చేస్తూ తండ్రితో ఏమంటున్నాడంటే, అయితే ప్రభువా వారిని లోకంలో ఉండనివ్వండి, కానీ లోకము వారిలో ఉండకూడదు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, we are living in a world where the lawlessness is increasing. మరి అన్యాయము పెరిగిపోతున్నటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. అక్రమం విస్తరిస్తున్నటువంటి లోకం ఇది. Peoples of love is growing cold day by day. మరి దినదినము ప్రేమ అన్నది చాలా తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి You లోకంలో. can't find justice anywhere. ఎక్కడ న్యాయం అన్నది నీకు కనబడుటలేదు లోకంలో. That means to say that even you should compromise with the world and stay? అంటే లోకంతో రాజీ పడిపోయి అలాగా జీవించాలని అర్థం అది? Not at all. ఏమాత్రం కాదండి అలాగా. You should ask God's strength and try all our ability to be away from this world. దేవుని సహాయం కొరకు మనం వేడుకుంటూ మన సాయశక్తుల ఈ లోకం నుంచి వేరుగా భిన్నంగా జీవించినట్లుగా మనం ప్రయత్నించాలి. You know, there was a man in Russia. రష్యా దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. In Russia, about 20-30 years before, they used to not let people pray to Jesus. రష్యా దేశంలో దాదాపు 20-30 సంవత్సరాల క్రితము వారు యేసును నమ్మటానికి ఎవరు అవకాశం ఇచ్చేవారు కాదు, అనుమతి Because ఇచ్చేవారు it కాదు. became a communist country. ఎందుకంటే అది కమ్యూనిస్టు దేశంగా ఉండేది. But there was one man who liked the Seventh-day Adventists who were keeping Sabbath, and he wanted to be in that place only. మరి సబ్బాతు దినాన్ని ఆచరించే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఆ ప్రాంతంలోనే ఉండాలనుకున్నాడు, అతడు కోరుకున్నాడు ఒక వ్యక్తి. But the government, because it became communist, they would take anybody and put them to work any place. అయితే ప్రభుత్వం కమ్యూనిస్ట్ వారు ఉన్నారు కాబట్టి ఎవరినైనా ఎక్కడికైనా తీసుకొని వెళ్లి ఉద్యోగంలో పెట్టే అవకాశాలు ఉన్నాయి. But because this man didn't want to change, he was praying. అయితే ఈ వ్యక్తి మారటం ఇష్టం లేదు కాబట్టి అక్కడే ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. And when he was praying, he said, Lord, give me wisdom to ask them such a job that I will not change this place. ఈ స్థలాన్ని మార్పిడి చేయకుండా ఇక్కడే ఉండే విధంగా ఏ ఉద్యోగం అయితే అవకాశాలు ఉంటాయో ఆ ఉద్యోగం కొరకు అడిగే జ్ఞానం నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుణ్ణి వేడుకుంటూ వచ్చాడు. But anyway, he prayed for 2-3 weeks. 2-3 వారాల పాటు అలా ప్రార్థన చేశాడు. When the officers came to his house and said, now you have to go to a particular place to work. ఆఫీస్ వారు వచ్చి నువ్వు పలానా స్థలానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టుగా వారు వచ్చి చెప్పారు. Then he said, sir, I have a humble request. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యగారు నాకు ఒక చిన్న దీన మనవి. Sir, there's nobody to clean all the sewage in the city. ఈ పట్టణంలో ఉన్నటువంటి మురికి చెత్త అంతా తుడిచేవారు ఎవరు లేరు అన్నట్టుగా చెప్పి ఉన్నాడు. I'm ready to do that. నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. I do a very good job. మరి నువ్వు చాలా మంచి పని చేసావు అన్నట్టుగా The అన్నాడు. officer thought for a little while and thought that nobody would do that work, so let him do that work. ఆఫీసర్లు బాగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి ఏమనుకున్నారంటే, అరే ఈ పని ఎవరు చేయరు కదా, ఇతడే చేస్తానని స్వయంగా ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఇతనికి అప్పగిద్దాంలే, అతడే చేస్తాడు అన్నట్టుగా ఒప్పుకున్నారు. And that man was so happy, even at the extent that when he wants to worship with God's people, he was ready to clean those drainages and that urinals and be there. ఆ వ్యక్తి ఎంతగా సంతోషపడ్డాడంటే, మరి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడ అవకాశం ఉండే దినం ఉంది కాబట్టి దానికి బదులుగా ఏ పనైనా, మరి టాయిలెట్లు శుభ్రం చేయడానికి కానీ ఏ పని చేయడానికైనా సిద్ధపడ్డాడు. He was not bothered about his body. తన దేహం గురించి ఏమాత్రం He పట్టించుకోవట్లేదు. was worried about his soul. తన ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి from సహోదరుడు, today onwards, ఈ రోజు నుండి what are you feeding in your soul? మీ ఆత్మకు మీరు ఏమి పోషణ ఇస్తున్నారు? If you die, is your soul ready to go to heaven? మీరు ఒకవేళ ఉన్న పాటన చనిపోతే పరలోకానికి వెళ్ళడానికి మీ ఆత్మ సిద్ధంగా ఉన్నదా? ఒకవేళ Are you scared of your body? నీ దేహం గురించి నువ్వు భయపడుతూ ఆలోచిస్తున్నావా? Concentrate on the soul. నీ ఆత్మ మీద దృష్టి You will నిలుపుకో. be fearless to face death. నువ్వు మరణాన్ని ఎదుర్కోవడానికి ఏమాత్రం భయం ఉండదు నీకు. Today I want to pray for you. ఈ రోజు నేను మీ కొరకు ప్రార్థన చేయాలని Maybe కోరుచున్నాను. so long you never thought about your soul in heaven. ఆత్మ పరలోకానికి వెళ్ళాలని ఆత్మ గురించి శ్రద్ధ వహిస్తూ You live ఆలోచించలేదేమో. both on the water and on the earth. ఈ భూమి మీద నీటి మీద మాత్రమే ఇక్కడ ఉండిపోతుందేమో దేహం అనుకున్నట్టుగా Maybe you are ఉన్నావేమో. compromising with the world because you want to save your body. మీ దేహాన్ని రక్షించుకోవడానికి నువ్వు ఈ లోకానికి అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం Pray చేయవద్దు. that God will give you strength. దేవుడు నీకు బలం ఇస్తాడని ప్రార్థన చేద్దాం. Deliver you from every fear. ప్రతి భయం నుంచి నిన్ను దేవుడు విడిపించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. Mighty God, Heavenly Father. బలమైన దేవా పరలోకపు తండ్రి నీకు వందనాలు. Lord, you said don't fear those who kill your body. ప్రభా మీ దేహంను చంపు వారికి ఏమాత్రం భయపడవద్దని నువ్వు చెప్పి ఉన్నావు. Yes, oh Lord, so many people with their words they kill each other's body, oh Master. అవును ప్రభా, అనేకులు వారి మాటల ద్వారా ఇతరులను చంపివేస్తూ ఉంటారు. Lord, there's so many people through gossip they have destroyed families, oh Master. ఇతరుల గుసగుసలు తప్పుడు మాటల ద్వారా ఇతరుల జీవితాలను కుటుంబాలను నాశనం చేసేవారు ఉన్నారు ప్రభా, పాడు చేసేవారు Lord, ఉన్నారు. there are so many people who are dying and suffering because of various diseases and medicines, oh Master. ప్రభా వివిధ రకాలైనటువంటి వ్యాధులు రుగ్మతల చేత నశించిపోతున్నటువంటి కృషించిపోతున్న చనిపోతున్న వ్యక్తులు ఉన్నారు ప్రభా దేహంలో. Lord, there are so many
pastors and Christians who are persecuted for your sake, O అనేక Master. మంది క్రైస్తవ బిడ్డలు సంఘ కాపరులైన వారు నీ నామం నిమిత్తం హింసించబడుతున్న వారు Lord, ఉన్నారు. may you encourage them, O Master. ప్రభా మీరు వారిని ప్రోత్సహించండి నాయన. Lord, deliver them from every fear, O Master. ప్రతి భయం నుండి వారిని Lord, విడిపించండి నాయన. deliver them from the fear of the evil one who wants to trouble their body, O నాయన Lord. వారి దేహాన్ని బాధ పెట్టడానికి ప్రయత్నించే ఆ దుష్టుని బారి నుంచి తప్పించండి వారిని. Lord, deliver them from the fear of the body which is disintegrating, O Master. ప్రభా కుళ్ళిపోతూ పాడైపోతున్నటువంటి వారి శరీరాల స్థితి నుంచి వారిని Lord, I విడిపించండి నాయన. pray that you protect their souls, O Master. వారి ఆత్మలను మీరు ఖాయమని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం వారి When they నిమిత్తం. die, మీరు చనిపోయినప్పుడు అంటే మృతి come చెందినప్పుడు second time, they'll have eternal life, O Lord. నీవు లోకానికి తిరిగి వచ్చినప్పుడు వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు ప్రభు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.